నా పేరు డాక్టర్ రత్నాకర్ అండి, రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. మిత్రులారా, దేశంలో ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంది ఇది అసంబద్ధం, అన్యాయం, రాజకీయ కుట్ర అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ వర్గీకరణ తప్పు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇది మోడీ సర్కారు కుట్రగా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని చెప్పేసి ప్రెస్ మీట్ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ అనేది అన్యాయం, అక్రమం, ఇది రాజకీయ కుట్ర. దళితులపై, అమాయకులైనటువంటి దళితులపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి. కాబట్టి ఎంతవరకైనా సరే వెళ్ళి దీన్ని ఎదిరిస్తామని చెప్పేసి, దీన్ని ఆపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే రేవంత్ రెడ్డి సర్కారు పెట్టినటువంటి బిల్లు వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒకటే, మీ రాజకీయ కుట్రలకి సాగో. ఈ బిల్లు గిని పెడితే రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది, దేశాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक और जनतांत्रिक रीते लड़ना पड़े. मोदी जी, आवाज मोदी ने कहूं जो ये we should fight against the conspiracy of categorization of SCs. మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. మరి అంబేద్కర్ చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడనేటటువంటి నినాదం ఏదైతే ఉందో, ఈ దేశంలో దళితులకు ఏం జరుగుతుందో రూరల్లో ఉన్నటువంటి దళిత సోదరులకు ఎవరికి తెలియదు. కాబట్టి రాజకీయ పార్టీలు ఏ కుట్ర చేస్తున్నాయో వారికి తెలియదు. కాబట్టి దరిదాపుగా 600 గ్రామాలను ఇప్పటి వరకు 4 నెలలుగా పాదయాత్ర చేసి జరుగుతున్నటువంటి కుట్రను తెలియజేయడం జరిగింది. త్వరలో దీనికి ఈ కుట్ర ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ కుట్రకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి, సమరం చేయడానికి మా ప్రజలందరినీ సన్నద్ధం చేస్తా ఉన్నాం. బహిరంగ సభల పరిష్కారం కాదు, మీటింగ్ల పరిష్కారం కాదు. ప్రజలకి విషయం ఏంటో తెలిసిన రోజునే, ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర ఏంటో గ్రహించిన రోజునే వారంతటి వారుగా రోడ్ల మెచ్చుకొచ్చి పోరాటం చేసే విధంగా మా ప్రజల్ని సమాయత్తం చేస్తా ఉన్నాం, మా ప్రజల్ని సిద్ధపరుస్తా ఉన్నాం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఎస్, అవును. సమస్య అంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేది ఏదైతే ఉందో చూడండి మిత్రులారా, మాకు 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. 15% అంటే 15% ఆఫ్ 100 వేకెన్సీస్, 100 ఖాళీలు ఉంటే 15 ఇస్తా ఉన్నారు. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలు పంచుకుంటే 100లో 3 to 5 మెంబర్స్, అంటే ముగ్గురికే రిజర్వేషన్ వల్ల లబ్ధి జరుగుతూ ఉంది. దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 కులాలు ఉన్నాయి. వాళ్ళందరూ పంచుకుంటే 100లో ముగ్గురికే వస్తూ ఉంది. ఈ 100లో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లని ఎస్సీ వర్గీకరణ పేరుతో రాష్ట్రంలో 59 ఉపకులాలకు, దేశంలో ఉన్నటువంటి 1108 ఉపకులాలకు ఎలా మారుస్తారు? ఎస్సీ వర్గీకరణ అనేది తప్పు. బైబిల్లో యేసు ప్రభు చెప్పినట్టుగా 2 చిన్న చేపలు 2 చిన్న రొట్లు 10,000 మందికో 5,000 మందికో దేవుడు కాబట్టి ఆయన పంచాడని విన్నాం. ఈ మోడీ గారు 100లో ముగ్గురికి ఇచ్చే ఈ సీట్లు 59 కులాలకు ఎలా పంచుతాడు? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 కులాలకు ఎలా పంచుతారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకనే మోడీ గారికి మేము చెప్పేది ఒకటే, మోడీజీ, ఎస్సీ लिस्ट में बाकी जातियों को अगर आपको सच्चा प्यार है, एससी आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. आप कर सकते तो ये काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें. मोदी जी, दिस इज अ वार्निंग फ्रॉम रॉक्स एंड माल महानाडु. The roar against categorization conspiracy of SCs and STs of India. మాల మహానాడు, మాదిగ దండోర అంటే దేశం మొత్తం మీద జరిగేటటువంటి మిగతా రాష్ట్రాల్లో ఎవరికి తెలియదు. కాబట్టి దీనికి రాక్స్ అనే నామకరణం చేయడం జరిగింది మిత్రులారా. రాక్స్ అంటే ద రోర్ అగెన్స్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా, కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక ఘర్షణ. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, సుప్రీంకోర్టు అనేది జడ్జిలు చెప్పిన తీర్పు తప్పు. ఎందుకంటే వాళ్ళు బేసిక్ ఫ్యాక్ట్స్ ని అడ్రస్ చేయలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో 6-7 జడ్జిలు ఏం చెప్పారంటే, సబ్ క్లాసిఫికేషన్ ఇస్ పెర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ ది స్టేట్స్ అండ్ ది సెంట్రల్ ఆల్సో అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇక్కడ చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఫ్యాక్ట్స్ ని అడ్రస్ చేయలేదు. 100లో ముగ్గురికి ఇచ్చే సీట్లని సబ్ క్లాసిఫికేషన్ ఎలా చేస్తారు? అలాగే ఎస్సీలో ఒకటే, బీసీలో ఒకటే అని చెప్పారు. బీసీస్ ఆర్ టచబుల్స్, ఎస్సీస్ ఆర్ అన్టచబుల్స్. ఎస్సీ కూడా ఎవడైనా బతకడానికి మరి బ్రతుకు తెరువు లేకపోతే సెంటర్కి వెళ్ళి పకోడీ బడ్డీ, ఇడ్లీ బడ్డీ పెట్టుకుంటే ఎవడు రాడు, తిండు, బతకలేడు. వ్యాపారానికి ఇంపెర్మిసిబుల్ ఎస్సీస్. బీసీలు అనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళి ఏ వ్యాపారం చేసుకున్నా, పకోడీ బడ్డీ పెట్టుకున్నా, ఇడ్లీ బడ్డీ పెట్టుకున్న వాళ్ళు బతకవచ్చు, ఎస్సీలు బతకలేరు. బీసీలు మొక్కలు చేశారు కాబట్టి ఎస్సీలు చేయడం అనేది తప్పు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్పు. With due respect and submission to the Honorable Supreme Court, we totally disagree with that judgment. Yes.
అవును. తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఏబిసిడీలు రావు, ఓనామాలు తెలియదు. ఎస్సీలు విభజించాలనేటటువంటి ఒక కార్యక్రమంతోనే పట్టుకున్నాడు. అతనికి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది ఎంపిరికల్ డేటా తీసుకోమని. ఎంపిరికల్ డేటా అంటే ఎంపిరికల్ డేటా ఆఫ్ వాట్ అనేది అతనికి తెలియదు. ఉద్యోగాల్లో ఎంపిరికల్ డేటా అంటే ప్రాక్టికల్ డేటా అని తెలుగులో అర్థం. ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారో డేటా తీసుకోమన్నదా, లేకపోతే మాలల జనాభా ఎంత, మాదిగల జనాభా ఎంత డేటా తీసుకోమన్నది అనేది అతనికి తెలియదు. జనాభా స్టాటిస్టిక్స్ తీసుకుంటే పాపులేషన్ స్టాటిస్టిక్స్ కానీ పాపులేషన్ సెన్సస్ కానీ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి తెలంగాణ రేవంత్ సర్కారు ఎలాగ మాలోళ్ళు మాదిగోళ్ళు మిగతా కులాల లెక్కలు తీసి వర్గీకరణ చేస్తాడు, చేస్తే కుదరదో మేము ఒప్పుకోం. नो 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 वे गुजराती मित्रों संभलो आदेश न तमाम राजकीय पक्षों एससी अनामत वर्गीकरण आडमा दलितों की एकता विरुद्ध षड्यंत्र करी रही है। अपने बधाने आने पर लोकतांत्रिक रीते लड़वम पड़े आ बात मोदी ने कहूं जो ये मित्रों देशमंता मोदी गारी को गुजराती लो यस नेक्स्ट మీ దే చాయిస్. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇవ్వమని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, కానీ ఇచ్చే విధానం తప్పు. అగ్రవర్ణాల యొక్క ప్రజల స్టాటిస్టిక్స్ ఎంత ఉన్నాయో తెలియకోకుండా, ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక కమిషన్ అయిపోకుండా 15 రోజుల్లో అందరూ కూర్చుని పకోడీ టీ తాగి 15 రోజుల్లో దేశవ్యాప్తానికి సంబంధించినటువంటి బిల్లును ఆమోదించేశారు. ఇది తప్పు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టే, కానీ ఇది చేసిన విధానం తప్పు. మాయావతి గారి స్టాండే మాది అందులో. ఎవరికి? అదే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఎస్ రావట్లేదు. మీరే చెప్తున్నారు కదా రిజర్వేషన్ ఈజ్ ఫర్ రిజర్వేషన్ అని. ఎన్ని మార్కులు వస్తే ఆడి కేటాయించింది వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దేనికి ఒప్పుకున్నట్టు? రిజర్వేషన్ ఒప్పుకున్నాం, కేటగిరైజేషన్ కాదు. దిస్ ఇస్ సబ్ కేటగిరైజేషన్. వర్డింగ్ తప్పు. ఈబీసీ సపోర్ట్ చేస్తున్నాం, కానీ చేసిన విధానం తప్పు. వెనక్కి తీసుకోవాలి. ఫైట్ చేస్తాం కదా వర్షం. ముందు మా సమస్య చూసుకోమా, మీ ఇంట్లో సమస్య చక్క పెట్టమా? అది నాకు మీ సమస్య కాదు, మాది. ముందు మా సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ స్టాండ్ అప్. దాంట్లోంచి కాదు, ఓపెన్ కేటగిరీలోంచి తీసి ఇచ్చారు, మా దాంట్లోంచి ఇవ్వలేదు. ఓపెన్ కేటగిరీలో 15% సుప్రీంకోర్టు బైండింగ్ జడ్జ్మెంట్ తీసి అవును వెళ్తారు. రిజర్వేషన్ వల్ల ఈబీసీ లాస్ అవటం అంటే ఓపెన్ కేటగిరీలో ఎస్సీ1 రానివ్వట్లేదు. అది ఓపెన్ కేటగిరీ అని చెప్పి అగ్రవర్ణాలకి కేటాయించిన రిజర్వేషన్ గా చేస్తున్నారు. బిహైండ్ ద స్క్రీన్ జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ ఇస్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్. పేరుకే. గ్రామ స్థాయిలో రూట్ ప్రతి పేటకి తిరుగుతున్నాను నేను ఇప్పుడు. ఏం నారాడు 600 గ్రామాలకు పైన మరి తిరిగి ప్రతి ఒక్కరిని కూడా పల్లెటూరులో చిన్న చిన్న సభలు స్ట్రీట్లో పెట్టి ఇలా జరుగుతున్న దేశంలో రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. స్పందన బ్రహ్మాండంగా తండోపతండాలుగా భాష మళ్ళీ ఆటో తొక్కుని మానేసి రెండోసారి బయటకు వచ్చినట్టుగా జనం వచ్చేస్తున్నారు. నేను వెళ్తా ఉంటే ఫస్ట్ ఫేజ్ సినిమా అయిపోయింది కాబట్టి సెకండ్ ఫేజ్ సినిమాలో జనం అంతా అవుతున్నారు. పీపుల్ కుడ్ రికగ్నైజ్ మీ. ఏం జరుగుతుందో, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, వాట్ ఈస్ రాంగ్ అనేది దే కుడ్ రికగ్నైజ్. ఫైనల్లీ వాళ్ళంతా వస్తున్నారు. జనస్పందన, ద రెస్పాన్స్ ఆఫ్ ది పీపుల్ ఇస్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సలెంట్. చెప్పేస్తామేంటి, అన్నీ చేస్తాం, ఫైట్ చేస్తాం, ప్రజాస్వామ్యంతో పోరాటం చేస్తాం. అంచెలంచెలుగా ఉంటుంది. ప్రశ్న అనేది ఎప్పుడు కూడా ఒకేసారి ఇవ్వకూడదు తమ్ముడు. అంచెలంచెలుగా ఒక 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 ప్రొటెస్ట్, ఒక నిరసన, ఒక బైఠాయింపు, ఒక అప్లికేషన్స్, ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అవును, కిలోమీటర్లు అంటే చెప్పలేము. 3 జిల్లాలు ప్రస్తుతానికి, అంటే యునైటెడ్ 5 జిల్లాల్లో తిరిగాము. ఒక 600 గ్రామాల వరకు తిరిగాము. లోకల్ అందరూ వస్తున్నారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, విషయం వాళ్ళకి తెలియదు. మేము వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ పేర్లు జరుగుతుందంటే ప్రజల రెస్పాన్స్ బాగుంది. అసలు అనుమతించాం, బహిష్కరించాం, అందుకే దాని దగ్గరికి వెళ్ళలేదు. ఏకసభ్య కమిషన్ అనేది వేసింది మాలోళ్ళు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారో, మిగతా కులాలు ఎంతమంది ఉన్నారో తీయడానికి తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం మీద ఏమీ అవగాహన లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం మీద తెలియదు. రేవంత్ రెడ్డికి ఏబిసిడీలు తెలియవు, మోడీకి తెలియదు. వాళ్ళు ఏదో ఏకసభ్య కమిషన్ వేసి ఏం చేస్తారు? మాలోళ్ళు మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారో జనాభా పాపులేషన్ లెక్కించాలి, కానీ వీళ్ళ ఉద్యోగస్తులు ఎంత, వాళ్ళ ఉద్యోగస్తులు ఎంత, వీళ్ళ ఉద్యోగస్తులు ఎంత లెక్కెడతారు తప్ప జనం ఎంత ఉన్నారో వాళ్ళు తేల్చలేరు.
ఆ ఏకసభ్య కమిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బిగ్ బూత్. ఎస్, సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే ఎస్సీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సబ్జెక్టు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి లేదు, రాష్ట్రాలు కూడా చేయొచ్చని తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈ దేశంలో ఎన్నో తీర్పులు ఇస్తుంది, అన్నిటిని అమలు చేయాలని లేదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ తీర్పును వైలేట్ చేసి పార్లమెంట్లో చట్టం చేసి అసలు ఎస్సీలను వర్గీకరించడానికి కుదరదు. ద మోస్ట్ వల్నరబుల్ గ్రూప్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్. ఈ గ్రూప్ను మొక్కలు చేయడానికి కావదు. ఎందుకంటే ఎస్సీలకు 103కే రిజర్వేషన్ ఇస్తున్నారు. దీన్ని పంచుతానని మా మధ్యలో గొడవ పెడతాం ఏంటి? చట్టం పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయమని పోరాటం ఇంకా అంచెలంచెలుగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సంబంధించి పోరాటం చేస్తున్నారు, అయితే మాదిగలు దాన్ని వ్యతిరేకిస్తారు. అవును, దాన్ని వాళ్ళ తరపున మీరు ఏ రకంగా ఉంచగలరు? సరిగ్గా వినండి విలేకరుల సోదరులందరూ కూడా. ఎస్సీలు అంటే దేశంలో ఓవరాల్గా అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగలే. మాదిగలు అంటేనే ఎస్సీలు, ఎస్సీలు అంటేనే మాదిగలు. నార్త్ ఇండియాలో మాదిగ సోదరులు చమార్లు అంటారు. మాయావతి మాదిగ, కాన్సీరామ్ మాదిగ, చంద్రశేఖర్ ఆజాద్ రావణ మాదిగ, సుశీల్ కుమార్ షిండే మాదిగ, బాబు జగజ్జోహన్ రావు మాదిగ. ఇక్కడ దేశం మొత్తం మీద అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగలే, మాలలు కాదు. ఇక్కడ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు. మరొక ఎస్సీ కులం నార్త్ ఇండియాలో రెల్లీలు లేదా బంగీలు, వాల్మీకులు అంటారు. అక్కడ ఏం చేశారంటే మీ రిజర్వేషన్ అంతా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మాదిగ సోదరులు దొబ్బేస్తున్నారని రెల్లీలు గిల్లి అక్కడ పోరాటం చేయించారు పంజాబ్లో. ఇక్కడ మాదిగలు గిల్లి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మాదిగలు పోరాటం చేస్తున్నారు లేకపోతే ఇంకోళ్ళు చేస్తున్నారనే విషయం కాదు. ఓవరాల్గా దేశం మొత్తాన్ని తీసుకుంటే ఫ్యాక్ట్స్ ప్రతి డెవలప్ అయినటువంటి ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి 1108 కులాల్లో ఎంతో కొంత ప్రతి డెవలప్ అయినటువంటి ఎస్సీ కులానికి వ్యతిరేకంగా మరో ఎస్సీ కులాన్ని గిల్లి ఆ కులాలన్నీ తొక్కేసే కార్యక్రమం ఇది. ఈ రోజుకి సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనుకోండి, మాలలు మాదిగల కన్నా ఒక స్టెప్ ముందన్నమాట, నిజమే. కానీ మాదిగలకి ఏం చెప్తున్నారంటే మీరు ఈ రోజుకి వెనకబడతానని కారణం ఆ మాలోళ్లే, మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, మీకు ఇచ్చిన రిజర్వేషన్ అంతా ఆలే తినేస్తున్నారని ఇక్కడ చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లో రెల్లీలకు చెప్తున్నారు ఇదిగో ఈ మాదిగోళ్ళే తినేస్తున్నారని. పంజాబ్లో ఇదిగో మాజాబీ సిక్కులకు చెప్తున్నారు ఆ మాదిగ సిక్కులే తినేస్తున్నారని. ఇది దేశవ్యాప్త కుట్ర. రాక్స్ స్టేట్ కోఆర్డినేటర్ ఏపీకి ఈరోజు ఎస్సీలని కుట్రపూర్తిగా ఏదైతే వర్గీకరణ చేస్తున్నారో రూట్ లెవెల్లో చాలా మందికి తెలియకపోవడం వల్ల దీని మీద ఎటువంటి ఫైట్ చేయట్లేదు. కానీ మేము ఎప్పుడైతే సుప్రీంకోర్టు 560 పేజీలు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని క్షుణ్ణంగా రత్నాకరణి గారు చదివిన తర్వాత మాకు వివరించిన తర్వాత ఇది దళితుల్ని, అందులో ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే మాలల్ని కావాలని కుట్రపూర్తిగా తొక్కేయడానికి చేసే కుట్ర తప్ప ఇది ఇంకొకటి కాదు. ఇది కొంతమందిని సాటిస్ఫై చేయడానికి మోదీ గారు కానీ లేదంటే తెలుగు సీఎంలు కానీ సోదరుడు మందకృష్ణ మాదిగని సాటిస్ఫై చేయడానికి కానీ కొంతమంది కోసం చేసే చట్టం. దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఇబ్బంది పడతారు. రాబో కాలంలో ఈ దళితులు మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి బానిసత్వ బతుకులు బతుకుతారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రతి ఒక్క దళితులు కూడా బాధ్యత ఎరిగి ఈ కుట్రపూరితమైన ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని, దానికి ముందుగా రాక్స్ మరి వ్యవస్థాపక అధ్యక్షులు రత్నాకరణి గారు మా యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ గా జాతికి దళిత జాతికి ముందుండి నడిపిస్తున్నారు. తనకు మద్దతు తెలియజేయాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ.